రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. సీజనల్ వ్యాధులతో తెలంగాణ వణికిపోతున్నది. ఆసుపత్రులకు బాధితులకు క్యూ కడుతున్నారు. అటు రోగుల తాకిడితో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. గత సంవత్సరం కంటే 35% డెంగ్యూ కేసులు పెరిగినట్లు సర్కారు చెబుతోంది. జ్వరాలతో తెలంగాణ అల్లాడుతున్నది. ప్రభుత్వంకు ముందు చూపు లేకపోవడం, వైద్యారోగ్య శాఖకు మందుల చూపు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా, ఇతర విషజ్వరాల విజృంభణతో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు నిండిపోయాయి. ప్రభుత్వ దవాఖానాల్లో ఒకే మంచంపై 2-3 రోగులకు చికిత్స అందిస్తుండగా, నగరంలోని కొన్ని కార్పొరేట్ దవాఖానాలు మా హాస్పిటల్లో బెడ్స్ ఖాళీగా లేవు, వేరే హాస్పిటల్కు వెళ్ళండి అని గేటు నుంచే వెనక్కి పంపుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మేం సర్వే చేస్తున్నప్పుడు ప్రతి 10 మందిలో కనీసం 3-4 జ్వరం ఉన్నట్టు చెప్తున్నారని ఆరోగ్య సిబ్బంది వెల్లడిస్తున్నారు. అంటే ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులు కనిపిస్తున్నారు. మరోవైపు దవాఖానాల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ CDSలో నిల్వలు అడుగంటాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డెంగ్యూ కేసుల లెక్కల్లో ప్రభుత్వం ప్రకటిస్తున్న దానికి వాస్తవ పరిస్థితులకు భారీ వ్యత్యాసం ఉన్నదని మొదటి నుంచి ఆరోపణలున్నాయి. దీన్ని నిజం చేస్తూ DPH రవీందర్ నాయక్ ఒకే రోజు విడుదల చేసిన లెక్కల్లో తీవ్ర వ్యత్యాసం కనిపిస్తున్నది. కొండాపూర్లో వైద్య సాయం అందక మంచం పట్టిన ఓ వృద్ధురాలు వార్తకు DPH ఈ నెల 24న వివరణ ఇచ్చారు. ఈ నెల 23 నాటికి రాష్ట్రంలో ఒక్క డెంగ్యూ మరణం నమోదు కాలేదని పేర్కొన్నారు. మొత్తం 4,459 డెంగ్యూ కేసులు నమోదైనట్టు తెలిపారు. మొత్తం 63,532 మందికి టెస్టులు నిర్వహించినట్టు చెప్పారు. కానీ ఈ నెల 24న DPH నిర్వహించిన ప్రెస్ మీట్లో రాష్ట్రంలో ఆగస్టు 21 నాటికి 4,848 డెంగ్యూ కేసులు నమోదైనట్టు చెప్పారు. 66,589 టెస్టులు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ఈ నెల 23 నాటికి ఒక్క డెంగ్యూ మరణం కూడా నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ నెల 23న నమస్తే తెలంగాణలో ప్రచురితమైన పడకేసిన ప్రజారోగ్యం కథనానికి వైద్య శాఖ వివరణ ఇచ్చింది. కథనంలో పేర్కొన్న 8 మరణాలు కూడా డెంగ్యూకు సంబంధించినవి కావని, ఇతర కారణాలతోనే రోగులు మరణించారని పేర్కొన్నది. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఈ ఏడాది మే నుంచే చర్యలు చేపట్టామని, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, వ్యాధులు, దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నతాధికారుల బృందం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నదని తెలిపాడు. ఇదే తరహా జ్వర సర్వేలోనూ తప్పుడు వివరాలు వెల్లడిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సోమవారం నాటికి రాష్ట్రంలో 2,65,324 జ్వర కేసులు నమోదైనట్టు DPH ప్రకటన విడుదల చేశారు. సర్వే సమయంలో జ్వర లక్షణాలున్న వారికి అక్కడే పారాసెటమాల్ వంటి టాబ్లెట్లు ఇస్తున్నామని, తీవ్రంగా ఉన్నవారిని మాత్రమే PHCకి పంపుతున్నారని చెప్పారు. PHC పై దవాఖానాలకు వెళ్లిన వారి లెక్కలు మాత్రమే అధికారికంగా నమోదు చేస్తున్నారని, అందుకే సంఖ్య తక్కువగా కనిపిస్తున్నదనే ఆరోపణలున్నాయి.